క్రమశిక్షణతోటి పార్టీలో ఉన్నందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు పార్టీ లేకుండా కూడా అన్న బీఆర్ఎస్ అన్న ఇంకా జరగదు. శాసన సభ్యులు మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడిగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం, నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు నాయకులు యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తారు. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. సార్, మరోసారి విస్తరణ ఉంది కదా, మరో 3 ఉన్నాయి కదా, దాంట్లో అవకాశం అదే ఇక్కడున్న మా కార్యకర్తడు నాయకుడు ఆవేదన పూర్తి స్థాయిలో పకడ్బందీగా తప్పకుండా చెప్పే కార్యక్రమం తీసుకుంటాం. దాన్ని గుర్తిస్తారు. అంటే గతంలో కూడా సార్ వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడొచ్చారు కదా, ఆయన కూడా సార్ వెళ్ళడం అవసరమే లేదు. ఆయన నాయకత్వం గురించి ఆయన వెళ్ళడం దాని గురించి పోలే. ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికో ఇవ్వాలా, మాకు ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని వారందరూ పోయి చెప్పడం జరిగింది.